Sister Deepti, Sister Harita, Sister Brother Deacon Prem Kumar, Father Jeevan, Father Shaurilu, Father Matigaru, అందరూ కలిపి మనం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ప్రవేశ్ ఈ కార్యక్రమానికి ఈ సెమీ క్రిస్మస్ సునీల్ ఆనంద్ వారి కుటుంబస్తులకు బిడ్డలకు మన వారందరికీ దేవుడు ఆశీర్వదించాలని తలెచ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ పశువుల వాకపాక పవిత్రంగా మన మధ్యలోకి వచ్చిన బాలయేసు అందరినీ ఆశీర్వదించాలనించుకుంటూ గౌరవులైన సహాయ గురువులు సౌలితాలు ఈ యొక్క పండుగను జరుపుకున్నట్లు గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు వ్యక్తిగతంగా తెలియపరుస్తూ ఉన్నాము. యెహోవాలో మీరు చిన్నారి బిడ్డగా జన్మించి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క దర్శన భాగ్యాన్ని ఈ లోకానికి మా అందరికీ కూడా దయచేసి ఉన్నారు. ఈ యొక్క పశువుల పాక చుట్టూ చిన్నారి బిడ్డలు ఎంతో మంది చేరి ఉన్నారు. అందరినీ కూడా గురించి ఆశీర్వదించండి. ఎంతో పశువుల పాకలో ఏబిలేనంత వారిని మీరు కనపరిచి ఉన్నారు. పేదరికాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ సర్వలోకాలకు అధిపతి మీరే అని మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక బహుమతిగా మీరు మాకు దయచేసి ఉన్నారు. మీకు మనం తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క పండుగను మేమందరం కూడా విజయంగా జరుపుకున్నకు దేవబాలయక యేసు యొక్క దీవెనలు మాపై కుమరించి నడిచి ఉన్నాము. అదేవిధంగా జరిగినటువంటి క్యారల్స్ 20 రోజుల పాటు మేమందరం కూడా ప్రతి ఒక్క గృహాన్ని దర్శించి ఉన్నాము. మరి కడన మేమందరూ కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు. దానిలో పండుగలను పాఠముగా మొదలు బ్రదర్స్ మరి వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి చిన్నారి బిడ్డలకు అనేకమైనటువంటి బహుమతులు వారు తెచ్చి ఉన్నారు, అందజేస్తూ ఉన్నారు. వారి యొక్క సహృదయానికి సేవ నింపడానికి దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క తలంపులను వారి కార్యక్రమాలను విజయవంతం చేయడం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందరూ కూడా మరొకసారి మీ యొక్క దీవెనలతో మమ్మల్ని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహించుకొని ప్రతిమాలు వెలుగొలుచున్నాం తండ్రి. వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు
క్రీస్తునాథుని ఎంతో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పెజ్జోనిపేట మోక్షారోపణ దేవాలయంలో మరియమ్మ గారి యొక్క దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పండుగ జరుగుతుంది. ఈ సందర్భమున ఈ పెజ్జోనిపేటలో ఉన్న యువతి యువకులు మరియు చిన్నారి బిడ్డలు అందరూ కలిసి ఆ ప్రభు యొక్క ప్రేమ, ఐక్యత, సమాధానము కలగడానికి ఈ సందర్భములోనికి వచ్చేసిన అందరికీ ముఖ్యంగా ఈ డాన్ బోస్కో సంస్థ ద్వారా యువతి యువకులు, చిన్నారి పిల్లలు అందరూ కలిసి ఆ ప్రభు మార్గంలో జీవించడానికి, ఆయన యందు అనుగ్రహవాసులుగా జీవించడానికి తోడ్పడమని ఉద్దేశంతో ఈ క్రిస్మస్ పండుగను కొనియాడుతున్నాం. ముఖ్యంగా డాన్ బోస్కో యూత్ బిడ్డలు, అదేవిధముగా విదేశ పిల్లలు, అదేవిధముగా క్రైస్తవ ఇతరులు కూడా డాన్ బోస్కో అన్నట్టుగా మీరు యువకుడైతే చాలు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను చెప్పేసి ఆ ఆదర్శముతో అన్ని యువకులు చిన్నారి పిల్లలు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమానికి వచ్చేసి ఉన్నారు. బడుగు ప్రదేశ్ దీనికి సహకరిస్తూ వారి యొక్క సహకారంతో ఈ సంఘ పెద్దలతో సహకరించి మన మోక్షారోపణ ఈ పండుగ సందర్భమున మన డాన్ బోస్కో యూత్ సెంటర్ డైరెక్టర్ అయిన జీవన్ ఫాదర్ గారు, అదేవిధముగా మన సహాయ గురువులు అడ్మినిస్ట్రేటర్ అయిన ఫాదర్ శౌరి ఫాదర్లు, మరి ఈజెఫ్ మాతి ఫాదర్లు, అదేవిధంగా డీకెన్ ప్రేమ్ కుమార్, అదేవిధముగా సిస్టర్ దీప్తి, సిస్టర్ హరిద, అదేవిధముగా విచారణ గురువులైన ఫాదర్ జేమ్స్ చెరువత్తు అందరూ కలిసి భేదాలు లేకుండా సంతోషముగా ఆ ప్రభు మార్గంలో, రక్షణ మార్గంలో జీవించడానికి, ఈ ప్రపంచంలో సమాధానము, ఐక్యత కలగడానికి ఈ క్రిస్మస్ పండుగ ద్వారా అందరిని ఆశీర్వదించబడిన కాక తలంచుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలు మేము జరుపుకుంటున్నాం. అందరికీ సమాధానము, మన ఈ భారతదేశమును, మన ప్రపంచంలో సమాధానము, ఐక్యత, మరి మన ఈ ఆంధ్రప్రదేశ్లో దేవుని యందు ఇంకా అనేకమైన దీవెనలు పొందాలని తలంచుకుంటూ ఆ బాలయేసు ద్వారా మేమందరము వేడుకొనుచున్నాము. ఆ బాలయేసు అందరినీ క్రిస్మస్ పండుగ సంతోషముతో నింపును కాక. ఈ యొక్క ఆగమన కాలం మొదలెడినప్పటి నుండి, అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి దాదాపు 14 రోజులు, అంటే నిన్నటి వరకు ఇక పెజ్జోనిపేట విచారణలో మేమందరం కూడా యువకులు, చిన్న బిడ్డలు, గురువులు, కన్యస్త్రీలు, సంఘ పెద్దలతో కలిసి మేమందరం కూడా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించడం ఎంతో సంతోషకరము. ఈ యొక్క క్యారల్ సింగింగ్ని ముగించుకొని ఈనాడు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ యొక్క మోక్షారోహణ మాత దేవాలయంలో కొనియాడుతూ ఉన్నాము. చిన్న బిడ్డలందరూ ఉంటూ ఉన్నారు, యువకులందరూ ఉంటూ ఉన్నారు, క్యాటగిజం టీచర్లు, ఫాదర్లు, కన్యస్త్రీలు అందరూ కూడా కలిసికట్టుగా దేవుని యొక్క జనన మహోత్సవంలో పాల్గొంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. రేపటి నుండి 16 నుండి నవదిన ప్రార్థనలు మొదలవుతూ ఉండగా ఈ యొక్క ప్రార్థనలో మేమందరం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ అనుదిన దివ్య కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉంటూ ఉండగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా సంతోషకరంగా జరుగుతూ ఉంది. యువకులు, చిన్న బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి వారి యొక్క ఆటపాటల యందు, వారి యొక్క గానా పాలన యందు కలిసికట్టుగా దేవుని స్తుతిస్తూ ఉండగా మేమందరం కూడా ఆనందిస్తూ ఉన్నాము. ఈ యొక్క క్రిస్మస్ జయంతి వేడుకలలో క్రీస్తు భగవానుడు ఈ యొక్క పశువుల కొట్టంలో మరి మా అందరి యొక్క హృదయాల్లో వస్తూ ఉండగా అందరూ కూడా ఆనందించాలని కోరుతూ ఉన్నాము. క్రిస్మస్ అంటేనే ఒక నూతన జీవం. ఈ యొక్క నూతన జీవం మనందరం కూడా పొందుతూ ఉండగా దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని, ఆయన యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన యొక్క వెలుగు ఎప్పుడూ ఉండాలని, నేను ఒంటరివాణ్ణి కాదు, నాతో క్రీస్తు భగవానుడు నాలో జీవిస్తూ ఉన్నాడని ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనందరికీ తెలియచేస్తూ ఉండగా ఈ యొక్క క్రిస్మస్ పండుగ సర్వమానవాళికి ఒక మహోత్సవంగా కొనియాడుతూ ఉండగా అందరం కూడా ఆనందంగా, సంతోషంగా, శాంతి సమాధానాలతో జీవిస్తూ ముందుకు వెళుతూ ఈ యొక్క మోక్షారోహణ దేవాలయంలో ఈనాటి పండుగ పర్వదినాన మేమందరం కూడా ఆనందముగా, ఉత్సాహంగా ఉంటూ ఉన్నాము. కనుక ఈ యొక్క సమయమున యావత్ ప్రపంచం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ కూడా శాంతి సమాధానాలతో, ఆనందముతో, ఐక్యతతో, సంతోషముతో, సంతృప్తితో ప్రతి సర్వ మానవాళి ఉండాలని, దేవుని యొక్క ప్రత్యేక దీవెనలు, చిన్నారి బాలయేసు యొక్క ప్రత్యేక దీవెనలు అందరిపైన ఉండాలని నిన్ను మనసుగా ఆశిస్తూ ఉన్నాము.